श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బాబా సూక్తి, భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి. సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. అలాగే నువ్వు చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఈ సూక్తిని మనం చదువుకున్నాం. మాస్టర్ గారు రాసిన వివరణని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని కష్టాలు తొలగినా లభించే తృప్తి తాత్కాలికమే. మనకు అప్పటికప్పుడు తృప్తి లభించినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ కొత్త కోరికలు, కొత్త కష్టాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనకి ఆ నిరాశ రావడము, ఇవన్నీ మామూలే. మనశ్శాంతి లేకపోవడము, బాధపడము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనకి. కారణం, దీనికి అంతటికీ కారణం అజ్ఞానమే. దుఃఖం, అశాంతి, అది తొలగే మార్గం ఆయన మన అడుగకనే వాచ కర్మణ బోధిస్తున్నారు. అందులో ముఖ్య అంశం వివేకం. అంటే వివేకంతో ఆలోచించుకోవాలని చెప్తున్నారు. వివేకం అంటే ఈ సూక్తిలో తెలిపినట్టు యోచనే. వైరాగ్యం అంటే దాని పర్యవసానంగా సిద్ధిస్తుందని చెప్పిన సుఖదుఖాల ఎడల సమత్వం, నిర్లిప్తత. అప్పుడు మిగిలే భక్తి నిజమైన సాత్వికమైన భక్తి అని చెప్తున్నారు. అప్పుడు అట్లాంటి స్థితి వచ్చినప్పుడే మనది నిజమైన భక్తి, సాత్వికమైన భక్తి అని చెప్తున్నారు. శ్రీ సాయికి వారి గురువు పట్ల కలిగినట్టుది. ఆ భక్తి ఎలా ఉండాలట? సాత్వికమైన భక్తి అంటే బాబాకి తన గురువు పట్ల ఎట్లా భక్తి కలిగినదో, ఆయన భక్తి ఎలా ఉన్నదో దాని సాత్వికమైన భక్తి అంటారట. మళ్ళీ మాస్టర్ గారికి వారి గురువైన సాయినాథుల వారి పట్ల ఎట్లా కలిగిందో భక్తి, దాన్ని సాత్వికమైన భక్తి అంటారనమాట. నిష్ఠా సబూరీలను దక్షిణగా సమర్పించగలది. ఎంతలా ఉండాలట? ఆ నిష్ఠా సబూరీలు అనే వాటిని దక్షిణగా సమర్పించగలదట. మనం చదువుకుంటాం, బాబాకి 2 ఉంటాయి, 2 చెప్తారు బాబా ఎప్పుడూ నిష్ఠా సబూరి అని చెప్పుకుంటాం, మాటకు అంటూ ఉంటాం. కానీ నిష్ఠా సబూరీలు మనలో ఉండవు. ఆ నిష్ఠా సబూరి అనేది బాబా ఆయన గురువు గురించి చెప్పిన వృత్తాంతంలో ఎట్లా ఆయన గురువుకి బాబా సమర్పించారు, అలాగే మాస్టర్ గారు ఎట్లా నిష్ఠా సబూరిని సాయినాథుల వారికి, వారి గురువు అయిన సాయినాథుల వారికి ఎట్లా సమర్పించారు, అంతటి నిష్ఠా సబూరీలు ఉండాలట. అప్పుడు మనం మాట్లాడచ్చు నిష్ఠా సబూరీల గురించి. అది అప్పుడు మనం దక్షిణ సమర్పించాం అనుకోవచ్చు నిష్ఠా సబూరీలు కదా. అందుకని కావాలన్న కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు అని బాబా చెప్పిన దాని సారాంశం ఇదే. భక్తి తదితర సాధనల విషయం కూడా నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్న సూత్రాన్ని పాటించడం అంటే ఇదే. ఏం చేసినా సరే సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి బాబా చెప్పిందనమాట. నీ భక్తి అయినా, సాధన అయినా, ఇంకో లౌకిక జీతి ఏదైనా తీసుకోండి, ఏది చేసినా క్షుణ్ణంగా చేయడం, దాన్ని సంపూర్ణంగా చేయడం. అసలైన జీవిత గమ్యము దైవమని, ఆయనే సర్వస్వమని, ఆయన ఇదివరకే మనలో ప్రతిష్ఠించిన ఆత్మరూప శాశ్వత ఆనందము అంటే దైవం ఇచ్చింది పోదని, మానవులు ఇచ్చింది నిలవదని మొదట వివేకంతోనూ శ్రీ సాయి వాక్యాలపై విశ్వాసంతో పరోక్షంగా తెలుసుకోవాలి అని చెప్పారు. ఇదంతా చెప్పుకున్నామండి మనం. తదనుసారం ఆయన సూచించిన బటన యత్నంతో నడిచి ప్రత్యక్షానుభవంగా దాన్ని తెలుసుకొని దుఃఖ నివృత్తిని పొందడమే ముక్తి అని చెప్పి ఇదేదో ఒక రోజులో మనకి కుదిరిపోయేది కాదు. అట్టి స్థితి కుదరలేదని నిస్పృహ చెందనక్కర్లేదు. ఈలోపు మానవ నైజాన్ని అనుసరించి కష్టసుఖాలు మనస్సును కలత పెడుతూనే ఉంటాయి. అంతవరకు మన కష్టాలను, కోరికలను ఆయనకి మనస్ఫూర్తిగా నివేదించి వాటికై ప్రార్థించవచ్చు అని మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడ రాశారు చూడండి. అంతవరకు ఈ లోపు మనకు ఆ స్థితి కలగలేదు కదా, ప్రబోధామృతంలో మాస్టర్ గారు ఇంత చెప్పారే, కలగలేదు కదా అని మన కలత పడనక్కర్లేదు. కలత పెడుతూ ఉంటుంది మీకు మనస్సు,
ప్రయత్నం మాత్రం మానకూడదండి, అది చెప్తుంది. అంతవరకు మన కష్టాలను కోరికలను ఆయనకి మనస్ఫూర్తిగా నివేదించి వాటి కొరకే ప్రార్థించవచ్చు. వారెందరి ప్రార్థనలో మన్నించడం భక్తుల అనుభవాల్లో చూస్తున్నాము. అట్లా అని ఎల్లకాలం వాటిలోనే మునిగి తేలుతూ మనం అట్టి అతీత స్థితికి రాలేదుగా. అది మన వంటి, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇది మన వంటి వారికి సాధ్యమా అన్న వ్యర్థ ప్రలాపాల మాటన మన నిష్క్రియతను పదిలపరుచుకుంటే ప్రయోజనం లేదు. అలా అని మనం ఏ ప్రయత్నం చేయకుండా దాని తగ్గ సాధన అభ్యాసం లేకుండా మనం ఆ స్థితికి రాలేదు. ఎవరెవరో ఉంటారు, గొప్ప సాధకులు ఉంటారు, లేకపోతే మాస్టర్ గారు లాంటి వాళ్ళకి మనకు బయట వినబడుతూ ఉంటుంది అన్నమాట. అదే మాస్టర్ గారు లాంటి వాళ్ళకే అయితే ఆయన ఎందుకు మనకి గ్రంథాలన్నీ రాసి చదువుకోమని చెప్పడం ఎందుకు, ఆచరించండి అని చెప్పడం ఎందుకు? ఆయన వరకు ఆయనే ఉంచుకోవచ్చు కదా. ఆ మాట కరెక్ట్ కాదండి. ఎక్కడ మాస్టర్ గారు లాంటి వాళ్ళకి, ఎక్కడ మనకి కాదు, అది చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. అనుకరణ ఉండకూడదు, అనుసరణ ఉండాలి. వారిని అనుసరించాలి కానీ అనుకరించకూడదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు మన మనసును కలతపెడతాయి కష్టాలు ఇవన్నీ. మనకు అట్టి స్థితి రాలేదు కాబట్టి ఈలోపు మనం ఏం చేయాలంటే కాస్త ప్రయత్నం చేస్తూ, అభ్యాసం చేస్తూ, సాధ్యమైనంత మనం దాన్ని ఓరిమితో ఉంటూ, మరీ కాని పరిస్థితుల్లో వారిని ప్రార్థించినప్పుడు మరి ఎందరినో మన్నించడం ప్రార్థనలు మన లీలామృతంలో చూస్తూనే ఉన్నాం. అలానే అస్తమానం అదే పనిగా మాత్రం కాదు. ఇది మనకు కాదు కదా, ఆ స్థితి మనకు రాలేదు కదా. ఇలాంటి వ్యర్థ ప్రలాపాలు మాటన మన నిష్క్రియతను పదిలపరుచుకుంటే ప్రయోజనం లేదు అని ఘాటుగానే చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. ఒక వంక శక్తినంతటిని వినియోగించి వివేచించి మనసును సమత్వంలో మరలా నింపుకునే యత్నం చేస్తుండాలి. క్రమంగా నానాటికి మన శ్రేయస్సును ఎడతెగక ఏమారక కనిపెట్టి సద్గురువు ఉన్నాడన్న విశ్వాసాన్ని బలీయం చేసుకుంటూ మనం అడగవలసిన ఆవశ్యకత లేదని గుర్తించుకో యత్నిస్తుండాలి. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్న వారి వాక్యాన్ని స్మరించి అందులో మొదటి అంశాన్ని మనం నిర్దిష్టంగా నెరవేర్చడమే రెండో అంశానికి అర్హులమయ్యే మార్గం అని గుర్తించాలి. దీని గురించి చాలా చెప్పుకున్నాం. నాపై దృష్టి నిలుపు అంటే మనం అసలు ఎంతసేపు ఆయనపై నిలపగలము అన్నదాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అందుకని బాబా దృష్టి నిలపమన్నది ఎలాగా అన్నది కూడా ఏదో కాసేపు అంటే అది ప్రాక్టీస్కి ముందు అభ్యాసం కోసం అనమాట. మనం నిలపలేం కాబట్టి ముందు అభ్యాసం కోసం ఏం చేస్తాం, పారాయణ, సత్సంగం, ఇంకోటి అట్లా మనం ఏర్పరచుకుని కనీసం అప్పుడైనా ఆయన మీద దృష్టి పెడతాం అని చెప్పి. రోజు పూజ ఎందుకు చేయమన్నారండి? కనీసం ఆ సమయమైనా ఆయనకి ఇచ్చి ఆయన మీద దృష్టి పెడతామని. తర్వాత ఎటు మన దృష్టి అటు పెట్టమని వారికి తెలుసు భగవంతుడికి. అందుకని కనీసం పూజ అయినా చేయరా, లేకపోతే ఏదో సంధ్యావందనం చేయ, లేకపోతే ఈ ముస్లిమ్స్కి ఏమో ఇట్లా ప్రార్థన చేయండి అని వాళ్ళకు ఉంది, నమాజ్ చేయండి అని, ఇట్లా క్రైస్తవులకేమో ప్రార్థన చేయండి. ఇవన్నీ ఎందుకు పెట్టారు అసలు? కనీసం అప్పుడైనా పెడతారు కదరా దృష్టి అన్నదానికి. అంటే ఆయన కరుణతో ప్రసాదించినవి అవన్నీ, మన మీద కరుణతో ఇచ్చినవి. కాసేపైనా పెట్టండి రా, చూస్తాను మిమ్మల్ని అని చెప్పి అది కూడా మనం భారంగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని మన దృష్టి నిలపడం అంటే చెప్పాం కదా ఎంతలా నిలపాలో మొన్న. అప్పుడు ఏమవుతుంది, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నవారి వాక్యాన్ని స్మరించి అందులో మొదటి అంశాన్ని మనం నిర్దిష్టంగా నెరవేర్చడం. ముందు ఆయన మీద మనం దృష్టి పెట్టడం అనే అంశాన్ని నిర్దిష్టంగా నెరవేర్చితే రెండో అంశానికి అర్హులమయ్యే మార్గం అని గుర్తించాలి. అది రెండో అంశానికి అర్హులం అవుతాం. ఆయన మన మీద దృష్టి పెట్టడానికి మనం అర్హులం అవుతాం. లేకపోతే మనకు అర్హత ఉండదు. మనం చూడరు, ఆయన మొహం పక్కే తిప్పుకుంటారు. మనం ఆయన మీద దృష్టి పెట్టకపోతే ఆయన మన మీద దృష్టి ఎలా పెడతారు కదా. మన దృష్టి ముందు తిప్పుకోవాలి కదా ఆయన మీదకి, మన మనసుని ఆయన మీదకి తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు ఆయన కనబడతారు మనకి. ఆయన చూస్తున్నా లేకపోతే మనకు తెలియదు, ఆయన చూస్తూనే ఉంటారు, మనకు తెలియదు. ఆయన మన మీద దృష్టి పెట్టినట్టుగా మనకి తెలియదు అప్పుడు కదా. నేను మిమ్మల్ని అలా చూస్తున్నాను అనుకోండి, మీరు నన్ను చూడకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? అది అలా చేస్తే అంతకంతకు నిజమైన శరణాగతి కుదురుతుంది. అప్పుడే మనకి నిజమైన శరణాగతి కుదురుతుంది. ఇందుకు ఒక విషయాన్ని గమనించాలి. సాయి చరిత్రలు ఎక్కడి నుంచి మనం చెప్పుకోవాలి వాళ్ళ. ఇందుకు ఒక విషయాన్ని గమనించాలి. సాయి చరిత్రలో ఎక్కువ భాగం భక్తుల కష్టాలను తొలగించడం, కోరికలు తీర్చడమే అయినా కొందరి విషయంలో ఆయన కల్పించుకోకపోవడం ఉన్నది. కొందరి విషయంలో మాత్రం బాబా కల్పించుకోకపోవడం కూడా ఇది చెప్పుకున్నట్టున్నాం మనం. కొందరి విషయంలో మాత్రం ఆయన కల్పించుకోలేదు అని చెప్పి మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం. అటువంటప్పుడు ఆయనపై అసంతృప్తి చెందడం తగదు.
అలాంటి పరిస్థితుల్లో అసంతృప్తి చెందకూడదు బాబా కల్పించుకోకపోతే. ఎందుకంటే మన శ్రేయస్సు ఏదో ఆయనకు తెలుసు. మన శ్రేయస్సు తెలుసు కాబట్టే ఆయన దాన్ని కల్పించుకోలేదన్నమాట. మన ఆత్మ పరిపక్వం దృష్ట్యా మన పూర్వకర్మానుసారం అట్టి సమస్యలను అనుభవించడం ఆవశ్యకమని, కుండను కాల్చడంలాగా, నగను తయారు చేయడానికి కానీ, శుద్ధి చేయడానికి కానీ, బంగారాన్ని కరిగించడంలాగా గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి. అప్పుడు మనం ఆయన మీద అలగకుండా పూర్వకర్మానుసారం అట్టి సమస్యను అనుభవించడం అనేది నాకు అవసరం కాబట్టి బాబా ఇది నాకు ఉంచారు అని చెప్పి గుర్తుపెట్టుకుని, కుండను కాల్చడంలాగా, కాలిస్తేనే కదండి కుండ గట్టిపడి దాంట్లో నీళ్ళు నిలుస్తాయి, చక్కగా ఉపయోగపడుతుంది అది. అలా నగలను తయారు చేయడానికి కానీ, శుద్ధి చేయడానికి కానీ, బంగారాన్ని కరిగించడంలాగా, బంగారాన్ని కరిగించి దాన్ని బాగా కొట్టి అన్నీ చేస్తారు కదా, దాన్ని చేస్తే తప్ప ఒక నగ తయారవుతుంది. అలాగే శుద్ధి చేయడం లాగానే ఇది కూడా గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి. అలాగేనని గుర్తించి మనం వారి అతీతమైన ఆ సంకల్పాన్ని మనం స్వీకరించాలట. మన వ్యాధిని బట్టి వైద్యుడిచ్చిన మందు చేదుగా ఉన్న విశ్వాసంతో స్వీకరించినట్లు. మనకు వ్యాధి ఉందండి, మందు చేదు మందు ఇచ్చాడు, వద్దు నాకు తీపి మంది అంటే నీకు తగ్గదురా, తీపి మంది ఇస్తే నీకు ఈ చేదు మందిదే పనిచేస్తుందని చెప్పాడు అనుకోండి డాక్టర్. లేదు నాకు తీపి మంది అన్నాం అనుకోండి, తగ్గుతుందా అది వేసుకుంటే? ఏ వ్యాధికి వైద్యుడు ఆ మంది ఇచ్చింది వేసుకుంటాం మన విశ్వాసంతో. పిల్లలు వేసుకోనంటే చేదు మంది అందులో ఏదో కలిపి ఇట్లా కూడా ఇస్తూ ఉంటాం, పంచదార కలుపో తేనె కలుపో వాళ్ళకి ఎట్లా తాగిస్తాం చేదుగా ఉంటే. అంతే మనం కూడా అంతే, ముక్కు మూసుకొని తాగాల్సిందే, అవునా, నచ్చినా నచ్చకపోయినా. అలాగా అందుకని బాబా ఇచ్చిన చేదు మందు అయినా సరే అది విశ్వాసంతో స్వీకరించాలంటే ఎట్లాంటి పరిస్థితిని, ఎట్లాంటి దాన్ని ఇచ్చినా విశ్వాసంతో, బాబాకి అన్నీ తెలుసు కదా, నాకు ఇది అవసరం కాబట్టి ఆయన నాకు ఉంచారు ఈ పరిస్థితిని అని చెప్పి ఆయన పట్ల విశ్వాసంతో, భక్తి విశ్వాసాలను చెలించకుండా మనం ఆయన పట్ల ప్రేమతోటి దాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. అట్టి స్థితిలో కూడా నిష్ఠా సబూరీలతో ఆయనపై విశ్వాసంతో మన దృష్టిని నిలపాలి. అలాంటి పరిస్థితిలో కూడా, అట్లాంటి స్థితిలో కూడా నిష్ఠా సబూరీలతో ఆయనపై విశ్వాసంతో మన దృష్టి నిలపాలట ఆయన మీద. దీనిని అభ్యసించాలి, దాన్నే అభ్యసించాలని చెప్తున్నారు. అసలు అలా చేయగలిగితే అద్భుతమైన ఇది వస్తుందండి, పరిపాకం వస్తుంది అందరికీ. అదే సాధన. సాధన అంటే అదే అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి. అసలు సాధన అంతా అదేట. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా అయినా సరే ఇది నాకు అవసరం కాబట్టి ఆయన ఇచ్చారు, ఏముంది అనుకోవడం. ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మీద దృష్టిని నిలపడం, దృష్టి పోనివ్వకూడదు, నిష్ఠా సబూరీలు ఉండాలి, ఆయన పైన విశ్వాసం చెలించకూడదు. అదే సాధన. అనన్యాస్ చింతయంతో మాం అన్న గీతా శ్లోకంలో తనను అనన్యంగా భక్తితో స్మరించే వారి యోగక్షేమాలను తాను వహిస్తానని గీతాచార్యుడు వాగ్దానం చేశారు. ఎప్పుడు అనన్యంగా ఆయన గురించి చింతన చేస్తే అటువంటి వారి యోగక్షేమాలను ఆయనే వహిస్తానని కృష్ణ పరమాత్మ గీతలో ఆయన వాగ్దానం చేశారు. అదే సాయినాథుల వారు కూడాను. అంటే తన భక్తుల ప్రేయస్సు అంటే ప్రియము లేక ఇష్టమును గాక వారి యోగమును, వారి క్షేమమును అంటే వారి శ్రేయస్సును తాను చేకూర్చగలడని చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు? భక్తులకి ఇష్టమైనది కాదు, మనకిష్టమైనది చేయరు ఆయన. మనం చేసేదేంటి? మనకి ఏది మంచిదో అది చేస్తారు. ఇక్కడ మనకి యోగమైనది, మనకి క్షేమమైనది అంటే మనకి శ్రేయస్సునిచ్చేది. మనకి ఇష్టమైంది ఆయన చేయరు, మనకు శ్రేయస్సునిచ్చేదే ఆయన చేస్తారు. అందుకే కొన్ని నెరవేరవు కూడా మనకిష్టం, కానీ అది మనకి మంచి అవునో కాదో, మనకి అది శ్రేయస్సు అవునో కాదు ఆయనే తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది తర్వాత ఏం జరుగుతుందో అది వచ్చిన తర్వాత? అందుకే ఒక భక్తుడు అడుగుతాడు, బాబా నాకు కళ్ళు అని అడుగుతాడు. ఈ వయసులో బాగా వృద్ధుడు అనమాట. ఈ వయసులో నీకు కళ్ళు వస్తే కోరికలు హెచ్చుతాయి, నువ్వు జ్ఞానం కోరుకో అంటారు. చూడండి, ఈ వయసులో నీకు కళ్ళు వస్తే నీకు కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అంటారు. ఇంకోసారి నాకు తృప్తిగా అది మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది కళ్ళతోటి అంటే అతనికి కళ్ళు వస్తాయి, బాబాని తనివి తీరా చూసిన తర్వాత మళ్ళీ కళ్ళు పోతాయి. చూడాలనుకున్నాడు అంతే, బాబాని ఒకసారి చూస్తే చాలనుకున్నాడు, అందుకని ఇచ్చారు కళ్ళు. తర్వాత మళ్ళీ పోయి చూడండి, అలా మనకి ఇష్టమైందల్లా ఎవ్వరు అది
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అతనితో ఏమన్నా ఈ వయసులో కళ్ళు వస్తే నీ కోరికలు హెచ్చుతాయి అని చెప్పారు. అలా మనకేమనిపిస్తుంది, అబ్బా ఇచ్చేయచ్చు కదా బాబా, అయ్యో కళ్ళు లేవు కదా, ఉంటే హాయిగా అన్నీ చూస్తాడు కదా అనిపిస్తుంది. ఆయన తెలుసు కళ్ళు ఇస్తే దాంతో మనం ఏం చేస్తామో ఏమో, ఏం చేస్తారని ఉందో, అందుకే ఇవ్వలేదు. అట్లాగే మనకు కూడా ఉంటాయి కొన్ని కోరికలు. బాబా ఇవ్వరు, మా శ్రేయస్సు ఆలోచిస్తారు. ఎందుకు ఇవ్వలేదంటే అది ఇవ్వడం వల్ల మనకి మంచిది కాదు కాబట్టి. మనకి మంచిది అనిపించవచ్చు, అది కరెక్ట్ కాదు. మనకి ఇష్టమైన ప్రతీదీ కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు సినిమా చూడాలనిపించింది, కరెక్ట్ కాదు. మాస్టర్ గారికి ఏది కరెక్ట్, మహాత్ములకి బాబాకి ఏది కరెక్ట్, భగవంతుడికి ఏది కరెక్ట్? ఖాళీ ఉన్నప్పుడు ఆయన స్మరణ చేసుకోవడం కరెక్ట్, ఆయన సన్నిధిలో అనుభవించడం కరెక్ట్, లేకపోతే 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేయడం అది కరెక్ట్. మన శరీరాన్ని ఆయన ఇచ్చినందుకు అట్లాంటివి కదా, అది నాకు శ్రేయస్సు. సినిమా చూస్తే ఏమవుతుందండి, నా మనసు చెడిపోతుంది, అంత చిరాకు అవుతుంది, నా చుట్టుపక్కల వాతావరణం పొల్యూట్ అవుతుంది, ఆ మనుషులను పొల్యూట్ చేస్తాను నేను నా భావాలతోటి, నాకు వచ్చే భావాలతోటి, ఇట్లా అనేకం కదా. లేకపోతే నేను ఇంకో 10 మందిని తీసుకెళ్తున్నా, సత్సంగం అంటే పదండి సినిమాకి అంటారు, లేకపోతే పదండి షాపింగ్కి వెళ్దాం అంటారు. అవునా, నేను చెడింది కాక ఇంకో 10 మందిని చెడగొడుతున్నాను. అట్లా కాకుండా నేను కూర్చుని ఇక్కడ సత్సంగం చేసుకుంటూ ఇంకో 10 మందిని రండి సత్సంగం చేసుకుందాం అన్నాను అనుకోండి, అది కదా శ్రేయస్సు, నా శ్రేయస్సు, అందరి శ్రేయస్సు. చూడండి ఎంత ఇముడిందో చూడండి అక్కడ. అలా నేనంటే ఉదాహరణకు చెప్పాను ఇది, కానీ బాబాది చాలా లోతుగా ఉండుంటుంది. ప్రతిదానికి ఎంతో ఆలోచించి ఆయన కోరికలు తీర్చడం నేను జస్ట్ ఒక ఉదాహరణ, మనకు అనిపించిందల్లా మంచిది అనుకుంటాం కాదు. అందుకని కొన్ని తీరితే కొన్ని తీరవు మనకి, ఆయన తెలుసు ఏది మంచిది. అది అందుకని వారు మన యోగమును క్షేమమును చేకూర్చగలరని చెప్పారు. బాబా కూడా అదే చెప్తున్నారు. అంటే అజ్ఞానంతో మనం కోరినది ఆయన నెరవేర్చని నాడు అట్టి అనుభవం సుఖదుఖాలతో సమత్వంతో నిలిచి వారిని భక్తితో స్మరించడంలో ఎట్టి లోపము చేయని స్థితి మనకు రావడం మన గమ్యాన్ని చేరడానికి అవసరమని గుర్తించాలి. మన కోరికలు కానీ ఏవైనా నెరవేరినప్పుడు కూడా అట్టి అనుభవం సుఖదుఖాల్లో సమత్వం నిలవడంతో భక్తితో స్మరించడంలో ఎట్టి లోపము చేయని స్థితికి మనం రావాలన్నమాట. చెలించకూడదు ఆయన పట్ల భక్తి మనకి, అది గమ్యాన్ని చేరడానికి అవసరం. అది మనం గమ్యాన్ని చేరడానికి ఆ చెలింపు లేకపోవడం అనేది అవసరం అని. సద్గురువు ఇస్తున్న తర్ఫీదును బాధ్యత నెరిగిన పుత్రుడు తండ్రి ఇచ్చు తర్ఫీదును సంతోషంతో స్వీకరించడం నేర్వగలగాలి. ఎట్లా నేర్వగలగాలట? ఇక్కడ సద్గురువు ఇస్తున్న తర్ఫీదును బాధ్యత నెరిగిన పుత్రుడు, బాధ్యత తెలిసిన ఒక కొడుకు తండ్రి ఇచ్చిన ఆ ట్రైనింగ్ను, ఆ తర్ఫీదును సంతోషంతో స్వీకరించినట్లుగా, తండ్రి బాధ్యత ఎరిగిన కొడుకు తండ్రి ఇచ్చే ఆ తర్ఫీదును చక్కగా స్వీకరించినట్లుగా అన్నమాట. అలా స్వీకరించడం మనం నేర్చుకోవాలి. మనకు ఒకటి తెలియదు, దాన్ని మన తండ్రి మనకి నేర్పిస్తున్నాడు అనుకోండి, ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నాం మన తండ్రి దగ్గర. కూరగాయలు రావు కొనుక్కోవడం వెళ్తున్నాం, తండ్రి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎట్లా కొనాలిరా, ఎట్లా తీసుకోవాలి, ఇలా పుచ్చులు లేకుండా చక్కగా తీసుకోవాలి, ఇలా ఏదో ప్లాస్టిక్ బ్యాగులు పట్టుకెళ్ళకూడదు, క్లాత్ బ్యాగులు పట్టుకెడదాము, లేదా పర్యావరణానికి లేకపోతే నష్టము, మంచి కూరగాయలు తీసుకోవాలి, ఇలా ఏవో చెప్తూ మనకు చక్కగా తర్ఫీదుని ఇస్తున్నారు. దాన్ని స్వీకరించాలి. బాధ్యత నెరిగిన కుమారుడైతే స్వీకరిస్తాడు, బాధ్యత లేనివాడైతే ఆడదెత్తాడు. ఇంట్లో కూరగాయలు నేర్చుకుంటే ఏంటి, నేర్చుకోకపోతే ఏంటి, వెళ్ళిపోతాడు. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రూప్తో మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూర్చుందాం అనుకుంటాడు కదా. ఎలా ఉండాలి మరి? తండ్రినిచ్చే తర్ఫీదుని తీసుకునే కొడుకు ఎలా ఉంటాడో అట్లా బాబా ఇస్తున్న తర్ఫీదుని మనం తీసుకోవాలి. సంతోషంతో స్వీకరించడం నేర్వగలగాలి. అది వివేకంతోనూ సద్గ్రంథ శ్రవణంతోనూ సత్పురుషుల సాంగత్యంతోనూ స్థిరపడుతుంది. మరి అది మనకు ఎలా వస్తుంది అంటే వివేకంతో, మంచి చెల్లు జాగ్రత్తగా మైండ్ పెట్టి ఆలోచించుకోవడం అన్నమాట. సద్గ్రంథ శ్రవణంతోనూ చక్కగా మంచి గ్రంథాలను, సద్గ్రంథాలను చదువుతూ వింటూ ఉండడం, సత్పురుషులతో సాంగత్యంతోనూ స్థిరపడుతుంది అన్నమాట. సత్పురుషుల చరిత్ర పఠనంలో ఈ 3 ఇమిడి ఉన్నాయి. అందుకే ఏ సత్పురుషుల చరిత్రను మనం తీసుకున్నా ఈ 3 ఉంటాయి: వివేకము, సద్గ్రంథ శ్రవణము, సత్పురుషుల సాంగత్యం. ఇవన్నీ చరిత్ర పఠనంలో ఈ 3 ఉంటాయి మనకి ఎప్పుడు అని చెప్తున్నారు.
పనిచేయి, సద్గ్రంథాలు పఠించు, దేవుని నామం ఉచ్చరించు అన్న సూక్తి ఇందుకు మార్గదర్శకం. దీనికి ఏంటి మార్గదర్శకం అంటే పని చేయి అన్నారు, పని చేయమంటున్నారు, లేజీగా కూర్చోద్దు అంటున్నారు. సద్గ్రంథాలు పఠించు, సద్గ్రంథాలు మంచి గ్రంథాలు, చక్కటి గ్రంథాలు, మనలో అవగాహన పెంచేవి, వివేకాన్ని పెంచేవి, తత్వచింతన పెంచేవి, భక్తిని పెంచేవి, మంచి ఆలోచనలు పెంచేవి, ఇతరుల పట్ల బాగుండేలాగా మనల్ని తయారు చేసే గ్రంథాలు, మహనీయుల చరిత్రలు, ఇవన్నీ సద్గ్రంథాలు పఠించన్నారు. అంటే ఏవి పడితే నవల్స్ చదువు, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదువు అని అనలేదు బాబా. దేవుని నామం ఉచ్చరించు, భగవన్ నామాన్ని ఉచ్చరించు అన్నారు. కానీ సినిమా పాటలు పాడుకో, సినిమా యాక్టర్లను స్మరించుకో, వాళ్ళ పోస్టర్లు పెట్టుకో. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి అదొకటి అయిపోయింది, పెద్దవాళ్ళకి కూడా ఉంటున్నాయండి అవన్నీ. కానీ అట్లాంటివి చెప్పలే వాళ్ళు అన్న సూక్తి ఇందుకు మార్గదర్శకం. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను, నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. బాబా సూక్తుల్లో ఇది కూడా చెప్పారు. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నిశ్చలంగా కూర్చో అంటే ఏం పని చేయకుండా కూర్చో అని కాదండి, స్థిమితంగా ఉండని చెప్పడం, తత్తరపడకుండా ఉండే స్థిమితంగా. అవసరమైనదంతా నేను చేస్తాను, నిన్ను చివరికంటే గమ్యం చేరుస్తాను అన్న సూక్తిలో బాబా బోధించినది ఈ సూత్రమే. అయితే ఇది నిష్క్రియతను బోధించదు. ఇదేం నిశ్చలంగా కూర్చో అనేసి కదలకుండా కూర్చోవడం, మనం పనిపాడు ఏం చెయ్యక్కర్లేదు ఆయనే చేస్తారేమో అన్నట్టుగా అనుకోకూడదు. పని చెయ్యి అన్నారు కదా అంటే మన కర్తవ్యాన్ని మానమని కాదండి, మన కర్తవ్యం మనం చెయ్యాలి. అక్కడ పని చెయ్యి అంటే ఏంటంటే ఏదో ఒక పని అని కాదనమాట. మన కర్తవ్యాన్ని క్షుణ్ణంగా, అక్కడ చెప్పారు కదా నువ్వేం చేసినా క్షుణ్ణంగా చేయని చెప్పారు. పూర్తిగా చేయి, క్షుణ్ణంగా చేయి, చక్కగా చేయని చెప్పారు. అందుకే దేనికి అది మనం విడివిడిగా చదవడం కాదు, అది అట్లాగా తీసుకుంటూ రావాలి. ఒక దారంలో ఇట్లా కడుతుంటే, పూసలు చేరుస్తుంటే ఎట్లా ఉంటుంది, అలా ఒక మాల కడుతుంటే ఎట్లా చక్కగా మాల ఎట్లా తయారవుతుంది, అన్ని పూలు కలుపుకుంటే ఒక మాల అలాగా జాగ్రత్తగా మనం చదువుకుంటూ వస్తే అప్పుడు ఒక సూక్తి అట్లా అయ్యి లింక్ మనకు అర్థమవుతుంది అనమాట. ఏం చెప్పాలి, లేకపోతే ఒక్కొక్కటే అర్థమవుతుంది మనకి. ఏమర్థమవుతుంది, నువ్వు నిశ్చలంగా కూర్చో అంటే మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఆయనే చేస్తారులే. పిల్లకి పెళ్లి చేయాలంటే బాబా ఉన్నారు, బాబా చూసుకుంటారు. బాబా ఎంతవరకు చూసుకుంటే ఆలోచించుకోవాలి కదా, ఆయనే చూసుకునేది. కానీ మన చేత చేయిస్తారు కదా, మనం మనిషి అనేవాడు వెళ్ళి సంబంధాలు చూసి మాట్లాడి ఓ పెళ్లి కొడుకుని చూడాలి, పెళ్లి చూపులు జరగాలి, పెళ్లి కుదరాలి, తర్వాత పెళ్లి తంతంత చూసుకోవాలి, ఏమేం కావాలి అవన్నీ ఆయన చేస్తారా? మనమే కదా. మంచి సంబంధం కుదరడమో, మనకి ఎవరైనా సహాయం అందని అవన్నీ ఆయన అట్లా నడిపిస్తూ ఉంటారు ప్రేరణతోటి. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ దీనికి ఒక కథ ఉంటుందండి. ఒకడు మునిగిపోతున్నట్టు, వరద వచ్చింది అందరికీ తెలిసేమో ఇది. మునిగిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చున్నట్టు నీళ్ళు అంతవరకు వచ్చేసాయి, నాకు దేవుడే సహాయం చేయాలనుకున్నట్టు అనుకుని అట్లా ప్రార్థించుకుంటే ఇంతట్లో ఒక అతను వచ్చేట పడవ వేసుకుని వచ్చి, అయ్యో ఇరుక్కుపోయావా, రానైనా తీసుకెళ్తానని అడిగితే నేను రానన్నట్టు. నా దేవుడి కోసం చూస్తున్నా, ఆయన వచ్చిన సహాయం చేయాలి, నువ్వు వస్తావంటే నేను రానన్నట్టు. ఆ పోరా మూర్ఖుడా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అయిపోయింది. తర్వాత వీడు ఆ నీళ్ళల్లో కొట్టుపడి తర్వాత వాడు చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అడిగట్ట, భగవంతుడా నిన్నంత స్మరించాను, నువ్వు నాకు రక్షిస్తావని చెప్పి నన్ను రక్షించలేదు నువ్వు అన్నట్టు. రక్షించేప్పుడు నేను వచ్చాను కానీ నువ్వెక్కడ వచ్చావు అన్నట్టు. అంటే ఆ పడవేసుకుని వచ్చాను నిన్ను తీసుకెళ్ళడానికి, నువ్వు అజ్ఞానం వల్ల రాలేదు అని చెప్పాడు ఆయన. దేవుడు అంటే ఇలాగే వస్తాడండి, ఆయన ఏ రూపంలో ఎలాగైనా మనకు ఆయన సహాయం అందుతూ ఉంటుంది. మనకు అందే సహాయం అంతా భగవంతుడే కదా. రోజు తింటున్నామంటే ఆయన కృపే, హాయిగా అన్నం నోట్లో గడుతుందంటే అంతే కదా, ఆయన పెడుతున్నట్టే మనకి. అందుకే కదా ఆయనకి నివేదించి మనం తీసుకోమనేది, అదే కదా. అంతా ఆయన ప్రసాదమే కదా, ఆయన ఇస్తుందే కదా, అంతా నడిపిస్తున్నది ఆయనే కదా. అవునా? ఒక కష్టం తీరిందంటే ఎవరా, మన కష్టంలో డబ్బులు లేవు, ఎవడో వచ్చా టైంకి రే తీసుకోరా, నువ్వు ఎప్పుడైనా ఎద్దుగానలని దగ్గరగా ఉన్నప్పుడు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, భగవంతుడు ఇప్పించాడు అలాగా, ఆయనే కదా. అబ్బాయి లేదు మీరు కాదండి నా ఫ్రెండ్ అంటే, భాగ్యంగా వాడి ఫ్రెండే, కానీ వాడికి ఇవ్వాలని అనిపించడం ఇవన్నీను అది భగవంతుడి కృప, అట్లా ప్రేరణ కలగడం కూడా కదా, అది గుర్తించాలి. అందుకని కూర్చోమన్నారు కదా, నిష్క్రియత కాదు అక్కడ.
గుర్తుంచుకోవాలి. అదే నిశ్చలంగా కూర్చో అంటే ఏంటంటే అక్కడ పని చెయ్యి అన్నారు కదా, అంటే కర్తవ్యాన్ని, ధర్మాన్ని మేఘాలు, సూర్యుడు, వాయువు వలె మనం నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయాలి. మన కర్తవ్యాన్ని ఎప్పుడు మేఘాలు, సూర్యుడు, వాయువు వలె నిర్దిష్టంగా చేయాలట. అంటే అంతరంగంలో కోరికలతో, కర్మఫలాపేక్షతో చెలించకూడదు. మన అంతరంగం లోపల కోరికలతోటో దానికి ఫలితం రావాలను, కర్మనికి ఫలితం రావాలని ఫలాపేక్షతోటి దాన్ని చెలించకూడదు అంటే ఎలా అయినా ఓకే అన్నట్టుగా చేసుకోవాలి. అదే నిశ్చలంగా కూర్చో అంటే, నిశ్చలంగా ఉండమంటే అది ఆశించకుండా దేని నుంచి ఈ పని చేయడం వల్ల నాకు ఇది రిజల్ట్ రావాలి ఇట్లా ఆశించకూడదు. ఆశించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదైనా సరే. అలాగే సూర్యుడు, మేఘాలు, ఇవన్నీ, భూమి, ఇవన్నీ ఏమనుకున్నాయి, విత్తనాలు మొలిస్తే ఆనందపడిపోలేదు, అవి మాడిపోతే దుఃఖపడలేదు. అట్లాగే ఉండు, ఇంకా దుఃఖం ఎక్కడదన్నారు కదా, అట్లాగే ఉండని చెప్తున్నారు మన్ని. అదే నిశ్చలంగా కూర్చోవడం అంటే ఎంత లింక్ ఉందో చూడండి ఇక్కడ. ధర్మం పట్ల కార్యదీక్ష, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత, ఇది సకల యోగసారము. యోగసారం, సకల యోగసారము అదేటండి. ధర్మం పట్ల కార్యదీక్షట, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత. ధర్మం పట్ల కార్యదీక్ష ఉండాలి, ధర్మాన్ని ఎక్కడ తప్పనంత. శ్రీరామచంద్రుడు ఎట్లా ఉన్నారో అలాగే, మన మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు ఎలా ఉన్నారో అలాగే ధర్మం పట్ల కార్యదీక్ష ఉండాలి. ప్రతిఫలం పట్ల నిర్లిప్తత, ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నిర్లిప్తంగా ఉండాలి. శ్రీరామచంద్రుడికే చూడండి, ఆయనకి అప్పటి వరకు రాజు అయిపోతాడు అనుకున్నారు అందరూ. ఆయన కూడా సరే రాజునవుతున్నాను, ఓకే పాలించాలి, అంత బాగానే ఉంది. టక్కన మొత్తం తిరిగిపోలేదు అక్కడ స్టోరీ అంతా. ఆవిడ కోరికలు గుర్తు చేయడం ఏమిటి దశరథ మహారాజుకి. ఆయనట ఎలా నవ్వుతో, చిరునవ్వుతో వెళ్ళాడో తండ్రి ఆ కోరికలు చెప్పిన తర్వాత, కైక కోరికలన్నీ వనవాసానికి వెళ్ళాలి ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన అదే చిరునవ్వుతో తిరిగి వచ్చాట. ఆ మొహంలో ఎక్కడ తేడాలేట, ఏమీ లేట. ఎలా వెళ్ళాడో ఆయన అలాగే వచ్చాట. బాధపడలేదు, అయ్యో నేను వనవాసం చేయాలి, నేను అడవిలో ఉండాలా, ఆయన ఏం బాధపడలేదు. అంటే దేని పట్ల, ఇదేంటి నేను ఎప్పటివరకు రాజును అనుకున్నా, నేను కాదా ఇంకా, నేను ఎలా అయిపోయానా, ఇలా ఏమనుకోలేదు ఆయన. అదే చిరునవ్వు చెరగలేట ఆయనలో. అదే మళ్ళీ మనం మాస్టర్ గారిలో కూడా చూస్తూ ఉంటాం, చూసింది కూడా అదే చాలామంది. అందుకని ఆ ధర్మం పట్ల కార్యదీక్ష, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత. ఆ నిర్లిప్తత దేనికి ఏమీ ఆశించలేదు వారు, జరిగిపోయేదంతే. ఇది సకల యోగ సారం, అన్ని యోగాల సారం అదేట. ఇలా చేస్తే రెండిటికి చెడతానేమోనని శంకించలేదు. అమ్మో ఇలా ఉంటే రెండిటికి చెడతాం మనం అని చెప్పి శంకించకూడదు. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను అని, నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని, నేను ఎవరిని మధ్యలో విడవను అని వాగ్దానం చేశారు కదా. అమ్మో ఇలా ధర్మంగా ఉండాలా, మళ్ళీ ప్రతిఫలాపేక్ష ఉండకూడదా, ఇంకేముంది జీవితం, అయ్యి బాబా ఈ కాలంలో ధర్మంగా ఉండడమా అనిపిస్తూ ఉంటుంది. అంటే కాలం బయట అట్లా ఉంది కూడా కదా, కానీ మహాత్ములు చెప్తే ధర్మంగా ఉండాలని చెప్తున్నారు. మన భయం వేస్తుంది, అబ్బా ఏమిటి ధర్మంగా ఉండాలా, ఇలాంటి చోట్ల, ఇలాంటి ప్రపంచంలో ఎలా ఉంది ఇప్పుడు కాలం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాబా ఏం చెప్పి అలాని శంక వస్తుంది మనకి, అలాని శంకించకూడదు. చేస్తే రెండిటికి చెడ్డ రావడవుతామేమో, అట్లాంటి శంక పనికిరాదు, చెడతామేమో రెండిటికి, అట్లా అనుకోవద్దు. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను, బాబా చెప్పారు సూక్తే. నన్ను నమ్మితే కనుక నేను పతనం అవనేమను, ఎప్పుడు నువ్వు ధర్మ మార్గంలో నిలిచేలా నేను నిన్ను పట్టుకుని ఉంటాను, నువ్వు ధర్మంగా ఉండడానికి రెడీగా ఉండు, నేను నిన్ను పట్టుకుని ఉంటాను అని చెప్పారు. నేనేం పతనం కానివ్వను, నువ్వేం పతనం అవ్వవు అని చెప్తున్నారు. నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని. నేను లేననుకుంటున్నావేమో నువ్వు, నేను నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను, నిన్ను చూసుకుంటాను, నువ్వు ఎక్కడ ఉన్నా సరే. చెప్పారు కదా, నువ్వు వేల కోసుల దూరంలో ఎక్కడున్నా సరే నేను చూసుకుంటానని చెప్పారు ఆయన. వాగ్దానం చేశారు అవన్నీ. ఆయన సమాధి నుండి కూడా పలుకుతారు, ఆయన ఓయ్ అంటారు బాబా అంటే. అది నేను ఎవ్వరిని మధ్యలో విడవను అని వాగ్దానం చేశారు. నేనేం నిన్ను విడిచేయను మధ్యలో చెప్పారు. నేనేం నేను పతనం కానివ్వను, నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను, నేను ఎవ్వరిని మధ్యలో విడవను, నేను ఎవ్వరిని మధ్యలో అసలు వీడు ఒక్కసారి ఆయనకి ఇంకా ఆయన
పాదాలు పట్టుకున్నావంటే శరణనైనా అని. ఇంకా ఆయన అసలు ఎక్కడా మధ్యలో విడవరట. కానీ నువ్వు ధర్మంగా నిలు, నేను చెప్పిన మార్గంలో నడు, ఏదేమైనా సరే భూమి తలకిందులైనా సరే నువ్వు ధర్మంగా ఉండు, నేను నీ తోడు ఉంటా నేను అని చెప్పారు. ఆయన వాగ్దానం చేశారు. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న గీతలో ఆయన చెప్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత అద్భుతం అంటే, పాండవులు కౌరవులు ఉండే చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. ఇద్దరు దగ్గర వాళ్ళే కదా కృష్ణుడికి, ఏమీ ఇద్దరు పరాయి వాళ్ళు ఏం కాదు, ఇటు కౌరవులను పాండవులు కూడాను. ఆయన ఎవరి వైపు ఉన్నారు? పాండవుల వైపు. ఎందుకని? ధర్మం వారి వైపు ఉంది కాబట్టి, వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి, పాండవులు ధర్మంగా ఉన్నారు కాబట్టి. వీళ్ళు అనేవాళ్ళు పాండవ పక్షపాతి అనుకుంటూ, కౌరవులు. దానికి ఈకే మాస్టర్ గారు ఎవరు పుత్రులు అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్తారు, ఈ పక్షపాతం మనుషులకు కానీ ఆయనకి ఎందుకు ఉంటుందని. భగవంతుడికి ఉండదండి అలాంటివి. పక్షపాతం ఆయనకి ఏముండదు, వీడు నావాడు, వీడు పరాయివాడు, అట్లా ఏముండదు. ధర్మం ఎటైతే అటే, అంతే. నువ్వు ధర్మంగా ఉండు, నేను ధర్మంగా ఉంటే నా వైపు ఉంటారు, మీరు ధర్మంగా ఉంటే మీకు సహకరిస్తారు, మీ వైపు ఉంటారు. ఆయన నేను అధర్మంగా ఉంటే అంతే, నా దగ్గర ఏమో ఆయన ఉండరు, మీరున్నా ఉండరు, అట్లా అంతే. అందరూ ఆయన బిడ్డలా అంటే ఏంటి? ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు అక్కడ. ఆయన బిడ్డలాగా మనం ప్రవర్తిస్తూ సరిగ్గా ఉంటే మనతో మన తండ్రిలో ఆయన ఉంటారు. లేకపోతే నిష్పక్షపాతంగా మన ప్రకృతి మనకి ఆ శిక్షణ విధిస్తుంది, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసింది. అప్పుడు ధర్మం అంతా ఇదండి, అది గుర్తుపెట్టుకోవాలి. అలా అన్నమాట. నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాలు నిర్వహిస్తాను అని, నేను ఎవ్వరిని మధ్యలో విడవనని వాగ్దానం చేశారు కదా. ఆయనే వాగ్దానం చేశారు, నేను ఎవ్వరిని మధ్యలో విడవను అని. మనం ఇంకా శంకించకూడదు, ధైర్యంగా నిలబడడం ఒకటే చేయవలసింది. మహాత్ములకి శరణాగతి చెంది బాబా సాధ్యమైనంతగా బాబా చెప్పిన మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేయవలసినదే. ఈలోపు మనకు ఎదురయ్యే కష్టాలు వాటిని అన్నిటినీ వారికి మాస్టర్ గారు ఇందులో చెప్పినట్టుగా నివేదించుకుంటూ మన అభ్యాసం చేస్తూ ఎట్లా ముందుకెళ్లాలో ఆ మార్గంలో కష్ట సుఖాల పట్ల సమత్వాన్ని పెంచుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మనం ఒకటికొకటి లింక్ అనమాట, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళవలసిందే. అది ఇక్కడికి ఈ సూక్తి పూర్తయిందండి. రేపు మనం చెప్పుకునే సూక్తి ఏంటంటే, శ్రీ సాయిబాబా చరిత్రలో ఒక భక్తునితో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అది నాన్హే ఘాట్ను దున్నపోతనెక్కి దాటడం కంటే కష్టం. ఇది మనం చెప్పుకుంటాం అనడం గమనార్హం. బాబా అన్నారు, అట్లా అంటే ఇది మన వల్ల కాదు అని విడవగలమా? అది ఒక మార్గమా? అదొక మార్గం. అసలు ఏమిటి అది విడవగలమా? మన వల్ల కాదు, ఇది కష్టమని బాబానే అన్నారు. మరి అన్నీ వదిలేద్దామా? అసలు ఏమిటి సంగతి, ఎందుకు అసలు బాబా అట్లా అన్నారు అనేదాన్ని మనం రేపు ఇంకా క్లియర్గా డీటెయిల్గా మాస్టర్ గారు చెప్పిన వివరణ మనం ఆ సూక్తికి చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.